బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మోహన్ బాబుకి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. జల్పల్లి ఫామ్ హౌస్ లో రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి చేయడంపై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇక వాదనలు విన్న హైకోర్టు ఇవాళ ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. సినీ నటుడు మోహన్ బాబు ముందస్తు చేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్ ను ఇవాళ హైకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ లైవ్ లో అందిస్తారు. అమర్, తెలంగాణ హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోహన్ బాబు జర్నలిస్ట్ పైన దాడి ఘటనకు సంబంధించి పోలీసులు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ తో పాటు అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులపై క్వాష్ చేయడంతో పాటు మరోవైపు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు ఆశ్రయించారు. హైకోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదనలు కొనసాగాయి. ఈ వాదనలకు సంబంధించి మొదటగా చూసుకుంటే మోహన్ బాబు కేసు నమోదైనప్పటి నుంచి కూడా పరారీలో ఉన్నాడన్న అంశాన్ని ఇటు పోలీసులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళకి తీర్పు ప్రకటిస్తారని కూడా ఇవాళ ఏదైతే హైకోర్టులో ప్రస్తుతం మరోసారి విచారణ కూడా జరిగింది. మోహన్ బాబు ఇండియాలోనే ఉన్నట్టు కూడా మోహన్ బాబు తరపున న్యాయవాదులు అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. తన మనవరాలను చూసేందుకు మాత్రమే దుబాయ్ వెళ్లి తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్ లో క్లారిటీగా అన్ని అంశాలతో పాటు మోహన్ బాబు పేర్కొన్నాడు. మోహన్ బాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కూడా ఆయన న్యాయవాది రవీందర్ కోర్టుకు తెలిపారు. మోహన్ బాబుకు సంబంధించిన మెడికల్ టెస్ట్లకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఇప్పటికే హైకోర్టుకు న్యాయవాది చేశారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్లను కూడా న్యాయమూర్తి పరిశీలించారు. అయితే కార్డియాలజీతో పాటు న్యూరాలజీకి సంబంధించిన ఏదైతే డాక్టర్ ఉంటారో వారి పర్యవేక్షణలో మెడికేషన్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఏదైతే వాళ్ళ డాక్టర్ ముందే ఇవన్నీ చూసారంటూ న్యాయవాది రవీందర్ ఒక క్లారిటీగా ఒక సెల్ఫ్ అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అయితే జర్నలిస్ట్ రంజిత్ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే కోర్టుకు పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను జీపీ సమర్పించారు. ఈ నెల 11న రంజిత్ స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డ్ చేశారని కూడా జీపీ కోర్టు కూడా తెలిపారు. అయితే రంజిత్ స్టేట్మెంట్ కాపీని కూడా హైకోర్టు పరిశీలించిన అనంతరం ఇటు వాదోపవాదనలు ఇరుపక్షాల వాదనల అనంతరం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఏదైతే పిటిషన్ వేశాడో దాన్ని కొట్టివేస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీప్త, రైట్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.